జయంతి సందర్భంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఎన్నో రోజుల నుంచి బీసీల తరపున బీసీ మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తున్న మణిమంజరక్కకి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అప్పగించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ అన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు మా అందరి సావిత్రిబాయి పూలే మా సీతక్క అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట అంటుందంటే, ఆమె ఈ రోజు వరకు కూడా చదివిస్తున్నటువంటి వ్యక్తి. ఎందుకు ఈ మాట అంటుందంటే, 3 రోజులు నిన్న కాక మొన్న ఫస్ట్ రోజు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఈ విషయం చాలామందికి తెలవాల్సినటువంటి అవసరం ఉంది. సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని మన మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్ణయించాలని అక్క ఇనిషియేషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారికి చెప్పడం కోసం మమ్మల్ని అందరినీ వెంట పెట్టుకొని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, అనౌన్స్ చేయడం కాదక జీవో రూపకంగా దీన్ని ఇద్దామని చెప్పేసి రాత్రికి రాత్రి నిన్న అనౌన్స్ చేశారు. దీని ఘనత ఇవాళ సీతక్క గారిదని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మనమందరము కూడా పెద్దగా చప్పట్లతో అక్కకి ఈ యొక్క విషయాన్ని తెలియపరచాల్సిన అవసరం ఉంది. సో ఇందాక బీసీల నుంచి మాట్లాడుతున్నటువంటి విషయంలో మహేష్ అన్న కూడా తన యొక్క పాత్ర చాలా పార్టీ పరంగా పోషిస్తుందని చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే అన్నవాళ్ళు మాకు మైకు కొంచెం ముందు ఇస్తే బాగుండేది. ఎందుకంటే బీసీల గురించి మా మహిళల హక్కుల గురించి భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు మాట్లాడినప్పుడు మా మరో కాస్త వాళ్ళకి అర్థమై ఉండేదని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఇవాళ బీసీ సబ్ కోటాలో మహిళా రిజర్వేషన్లో మా వాటా ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంది. కాబట్టి వాళ్ళ తరపున రాష్ట్రంలో దేశంలో ఉన్న మహిళల తరపున మా యొక్క గొంతు వినిపించడం కోసం అవకాశం ఉండేది అనుకుంటున్నాం. ఇలా సావిత్రిబాయి పూలే జయంతిని పదే పదే మహిళల గురించి, అభ్యున్నతి గురించి, మార్గదర్శకం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ వేదికల పట్ల మహిళలకు ఇవ్వాల్సినటువంటి దగ్గర ఓటా దక్కట్లేదన్నది మేమంతా కూడా ఆవేదనతో ఉన్నదన్నది కూడా ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా గుర్తు చేస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ సావిత్రిబాయి పూలే మార్గదర్శకం ఇవాళ ముందుకు వెళ్తుందని చెప్పడానికి ఈ సర్కారుకి, ప్రజా సర్కారుకి చిత్తశుద్ధితో ఉందని చెప్పడానికి 2 విషయాలు చెప్పి ముగిస్తాను మీకు. ఇవాళ పిల్లలకి ఇచ్చేటువంటి చదువులో క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటేటివ్ ఫుడ్ ఇవ్వాలి అన్నదానికి ఇవాళ కర్త కర్మ క్రియగా ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలే వాటికి మనము శుభసూచకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. రెండో విషయం, బీసీ రిజర్వేషన్లకి సంబంధించి కనీ విని ఎరగని దేశంలో ఎవరూ కూడా సాహసం చేయనటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ఇవాళ ఆ పని చేస్తున్నటువంటి దానికి ఇవాళ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం చేస్తే బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరూ సపోర్ట్ చేసి స్వాగతం పలికారు, సంతోషం. అట్లానే ఈ రాష్ట్రంలో కులగణని కూడా అలాగే స్వాగతించి మన హక్కులను కాపాడడం కోసం పార్టీలకు అతీతంగా బీసీలు దానిని నిలబడి చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. కానీ బీసీ నాయకత్వాన్ని కూడా అసలు బీసీల గురించి ఉచ్చరించినటువంటి లిక్కరెక్కకు చేతులు పెట్టడం బాధాకరమైనటువంటి విషయం. బీసీ లీడర్షిప్ను కూడా ఇవాళ హైజాక్ చేస్తుంటే మనం కళ్ళు మూసుకొని ఉండడం కూడా బాధాకర విషయం. ఆడ ఉన్నటువంటి మా అక్క తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది తులా ఉమ్మక్క. ఆ ఉమ్మక్కకి ఇవాళ ఏం సత్కారం ఇచ్చాము, ఏం సన్మానం చేశాము, మనం ఏమి ఆమెకి ఇవాళ చేకూర్చినామని మనమందరం ఇక్కడ ఉన్న వాళ్ళం పార్టీలకు అతీతంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం బీసీ ఉద్యమం కోసం పనిచేయడం కోసం మీ పార్టీలో మా ఉమ్మక్క వనికి రాలేదా మీకు అని అడుగుతున్నాను నేను. అది కూడా నువ్వే మాట్లాడాలనా? మా గురించి ఎన్నడన్నా ఉచ్చరించినవా? మా ఆడబిడ్డలు చచ్చిపోతే ఎన్నడన్నా మాట్లాడినవా? ఇవాళ ఎన్నడన్నా మాకు కావాల్సిన హక్కుల పట్ల మేము ప్రొటెస్ట్ చేస్తే కూడా ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారని పలకరించినటువంటి నీవు కూడా మమ్మల్ని మాట్లాడేది. ఆ కార్యక్రమంలో మా సీతక్కను అవమానం చేసినటువంటి నీకు మాట్లాడే నైతిక హక్కు ఉందని సందర్భంగా అడుగుతున్నాను. ఇదే సీతక్క గురించి ఆ అక్క ప్రెస్ మీట్ పెడితే మనకెందుకు కష్టమని అవహేళనగా మాట్లాడినావు కదా, నీకు నైతిక హక్కు ఉందా? ఆమె గురించి ఉచ్చరించే నైతిక హక్కు ఉందా అని అడుగుతున్నాను. అయ్య పేరు చెప్పుకొని రాజకీయం చేయాలి, అయ్య పేరు చెప్పుకొని దోచుకోవాలి, అయ్య పేరు చెప్పుకొని కోట్లు సంపాదించాలి, అయ్య పేరు చెప్పుకొని రాజకీయాలు చేయాలన్నది ఆమె గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ 100కో కోటికో ఒక్కరో ఇద్దరు మహిళలు మాత్రమే ఇలాంటి మహిళలు ఇవాళ రాజకీయాల్లో కొనసాగుతున్నప్పుడు అలాంటి మహిళల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీలకు అందరికి పైన ఉందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎందుకు ఈ ఆవేదన తెలియజేస్తుందంటే ఇవాళ సావిత్రిబాయి పూలే ఒక మహిళా నాయకత్వంలో పనిచేసేటువంటి మాలాంటి ఆమె వారసులుగా ఉన్నటువంటి మాలాంటి అందరం కూడా ఇలాంటి హక్కుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరింత మంది సావిత్రిబాయి పూలేలు చట్టసభల్లో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మణిమంజరక్కకి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై బీసీ జై
సావిత్రిబాయి పులి. థ్యాంక్ యూ.